తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు వేద పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శనగల నాగరాజ్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే అండి. గురుగారు, హిందూ సాంప్రదాయంలో తులసి మొక్కకి ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే కొందరి ఇళ్లలో అప్పుడప్పుడు మొక్క ఎండిపోవడం, చనిపోవడం జరుగుతుంది. ఇది దేనికి సంకేతం గురుగారు? సహజంగా తులసి మొక్కని మనము లక్ష్మీ స్వరూపంగా భావిస్తూ పూజ చేస్తూ ఉంటాం. ఈ ఎండిపోవడం అనేటువంటిది అందరూ మనకు పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఉండడం ద్వారా, లేదా ఇంట్లో అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండడం ద్వారా, స్వచ్ఛత లేకపోవడము, అట్లాగే ఏదైనా కీడు సంకేతం మనకు కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ నీళ్ళు ఎక్కువగా పోసినా కూడా, లేదా పోయాల్సిన దానికంటే తక్కువ పరిమాణంలో పోసినా కూడా, అసలు పోయకపోయినా, లేదా మట్టిలో సారం సరిగా లేకపోయినా అది బాగా ఎండుతుంది. ఇదే ఉంటుంది. కానీ శాస్త్ర సంబంధితంగా అయితే దాంట్లో ఎక్కడ మనకు ఇవి అని కనపడవు. దాని ద్వారా అది ఎండిపోయిన తర్వాత లేదా చనిపోవడం అని అంటూ ఉంటారు. అది అయిపోయిన తర్వాత జరిగినటువంటి కొంతమందికి ఇబ్బందులు ఏవైతే కలుగుతాయో వాటిని ఇదిగా చేసుకొని మనకు తర్వాత తరాలకు కూడా అట్లా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మనకు పెద్దలు సూచిస్తూ ఉంటారు అన్నమాట. గురుగారు, తులసి మొక్కని ఏ దిశలో పెట్టడం మంచిది? తూర్పు వైపుగా, ఇంటికి తూర్పు వైపుగా ఉండాలి, లేదా పడమర వైపు అయినా సరే ఉండాలి. పూర్వకాలంలో చతుశ్శాల భవంతులు ఉండేవి, 4 వైపులా ద్వారాలు ఉండి, అట్లా ఇంటికి ముందు కానీ ఇంటికి వెనకాల కానీ పెట్టుకోవడం ద్వారా బాగా ఉంటుంది. తులసి మొక్క దగ్గర మనం చేయకుండా పనులేంటి గురుగారు? శుభ్రత పాటించాలి, అపరిశుభ్రంగా ఉండకూడదు. తర్వాత ఆ తులసి చెట్టుకి అటు ఇటు చెత్తను పెట్టడం కానీ, మలినమైనటువంటి పదార్థాలు పెట్టడం కానీ, విడిచిన వస్త్రాలు పెట్టడం కానీ, లేదా అంట్లు ఎంగిలికి సంబంధించినటువంటివి పెట్టకుండా స్వచ్ఛతగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచాలి. మనము ఇంట్లో దేవుడి పూజా గదిని ఏ రకంగా పెట్టుకుంటామో తులసి కోట దగ్గర కూడా అటువంటి శుభ్రతనే మనము ఆచరణ చేస్తూ ఉండాలి. గురుగారు, తులసి పూజ చేయడం వల్ల మనకు కలిగే ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి గురుగారు? తులసి అంటే చక్కటి ప్రకృతి సంబంధితమైనటువంటి మొక్క, మనకి దైవ సమానమైనటువంటి మొక్క. అట్లాగే మనం నిత్యము పూజ చేయడం ద్వారా, ఆ గాలిని పీల్చడం ద్వారా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. మనలో ఉన్నటువంటి నెగిటివ్ సంబంధితమైనటువంటి వైబ్రేషన్స్ని కూడా తొలగిపోయి పాజిటివ్ వస్తుంది. తర్వాత లక్ష్మీ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగి ఆర్థికంగా, ఆరోగ్యంగా మనకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తుంది. అయితే గురుగారు, తులసి మొక్క కొంచెం ఎండిపోతుంది అన్నప్పుడు మనం ఏం చేయొచ్చు గురుగారు? దాన్ని చక్కనైనటువంటి సారం ఉన్నటువంటి మట్టిని మళ్ళీ దాంట్లో పెట్టడము, లేదా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళలో దీపారాధన అయితే చేస్తాం కదా, ఆ చేసే సమయంలో దానికి తగినంత నీరు పోయడము చేసుకోవడం ద్వారా ఆ వాతావరణం అంతా కూడా పరిశుభ్రంగా ఉండడం ద్వారా ఆ మొక్కకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. గురుగారు, చాలామంది ఆధ్యాత్మిక భావంతో దేవుని ఫోటోలు చాలా రకాలుగా పెడుతూ ఉంటారు, ఎక్కువ పెడుతూ ఉంటారు. మనం దేవుని ఫోటోలను ఇంట్లో ఎంతవరకు ఉంచవచ్చు? పూజ గదిలో కావచ్చు, మన లివింగ్ హాల్లో కావచ్చు. మనకి పూజా గదిలో ఉండడం ఉత్తమం. కొంతమంది ఏం చేస్తుంటారంటే హాల్లో కూడా గోడలకి చుట్టూ పెడుతూ ఉంటారు. దాని ద్వారా లాభాలు ఉంటాయి, నష్టాలు కూడా ఉంటాయి. లాభాలు ఏంటి అంటే ఇల్లంతా కూడా ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇవి రాకుండా పాజిటివ్ వైబ్రేషన్స్తో ఉంటుంది. మనకు అక్కడ కూర్చున్నప్పుడు కూడా ఎక్కడ చూసినా కూడా దేవతలు కనపడడం ద్వారా ఏమవుతుంది అంటే, ఓహో మనం ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా ఆలోచన చేయకూడదు అనేటువంటి బుద్ధిని మనది మనంగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కువగా ఉండడం ద్వారా ఉండేటువంటి నష్టాలు ఏంటంటే, సహజంగా మన దగ్గర దేవుడి ఫోటోలు కానీ విగ్రహాలు కానీ ఉంటే వాటిని ప్రతిరోజు కూడా తుడిచి అలంకారం చేసి పూజాధికాలు చేస్తూ ఉండాలి. అన్నీ చేయడం ద్వారా మనము ప్రతిరోజు కూడా అర్చన చేయడానికి, పూజించడానికి, అలంకారం చేయడానికి మనకు శక్తి సరిపోదు. ప్రస్తుత కాలంలో యంత్రాంగ జీవనం అయిపోయింది మనది. ఆ యంత్రాంగ జీవనంలో ఏమవుతుంది అంటే సమయం ఉండదు. సమయం ఉండకపోవడం ద్వారా పూజ సరిగా చేయలేము. పూజ చేసే సమయంలో ఇవన్నీ తుడుచుకోవడానికే మనకు సమయం అయిపోతే పూజ ఎప్పుడు చేస్తాము? చేయలేము. కాబట్టి సాధ్యమైనంత తక్కువగా పెట్టుకొని భక్తి శ్రద్ధలు ఎక్కువగా పెట్టుకోవడం ద్వారా మనకు ఫలితాలు గొప్పగా కలుగుతాయి. ఒక దేవుని ఫోటోని అనేక రూపాల్లో పెట్టొచ్చే గురుగారు? అంటే చాలామంది ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నారనుకోండి, అక్కడక్కడే అనేక రూపాల్లో అలా పెట్టొచ్చు అంటారా? పెట్టుకోవచ్చు. కలవు స్మరణాన్ముక్తి అంటారు.
సహజంగా కలియుగంలో స్మరణ చేత మాత్రమే మనకు మోక్ష మార్గం వస్తుంది. చిత్రపటాలు ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ అవన్నీ పెట్టుకున్నా కూడా మన బుద్ధి వక్రంగా లేకుండా చూసుకోవాలి. మన బుద్ధి సక్రమంగా పెట్టుకోవడం ద్వారా మనము బాగా ఉంటాము, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని కూడా బాగా చూసుకోగలుగుతాము, బాగా ప్రవర్తించగలుగుతాము. ఫోటోలు పెట్టుకున్నంత మాత్రాన మనలో ఆధ్యాత్మిక చింతన రాదు కదా, మన బుద్ధిని మార్చుకోవడం ద్వారానే సరిగ్గా వస్తుంది. అంటే పూజ గదిలో ఎక్కువ ఫోటోలు ఉంచడం వల్ల శక్తి కేంద్రీకరణ తగ్గుతుంది అని అంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజముంది? అది ఎక్కువగా ఉంటే శక్తి కేంద్రీకరణ పెరుగుతుంది, తక్కువగా ఉంటే తగ్గుతుంది అనేటువంటిది ఒక పెద్ద అపోహ మాత్రమే. మనం అక్కడ కూర్చోవడం ద్వారా ఏమవుతుంది అంటే పూర్తిగా దృష్టి ఎక్కడ చూసినా కూడా దేవతలనే చూసినటువంటి ఫలితం కలుగుతుంది. ఎటు చూసినా మనకు వేరే ఆలోచన లేకుండా ఉంటుంది. కేవలం ఇటువైపు చూస్తే వెంకటేశ్వర స్వామి, అక్కడ చూస్తే కృష్ణుడు, ఇక్కడ చూస్తే శివుడు, ఇక్కడ చూస్తే అమ్మవారు, ముందుకు చూస్తే గణపతి ఉన్నారనుకోండి, మనకు వేరే ఆలోచన రాదు. కాబట్టి అట్లా పెట్టుకుంటే నష్టం లేదు. కానీ అక్కడ పెట్టుకున్నా కూడా పూర్తి దృష్టి మనం దేవుడి మీద కేంద్రీకరించగలిగినప్పుడు మాత్రమే మనకు ఆ పూజా ఫలితం సంపూర్ణంగా వస్తుంది. అయితే గురుగారు, పగిలిన లేదా పాత పడిపోయిన ఫోటోలు కొంతమంది ఉంచుతూ ఉంటారు, పూజ గదిలో కావచ్చు, హాల్లో, ఇలా ఉంచొచ్చా గురుగారు? నేను ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్దాం అనుకున్నాను, మీరు అడిగారు. సహజంగా కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఇప్పుడు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్న ఎక్కువ ఫోటోల గురించి వచ్చింది. అట్లా మా పూర్వీకుల నుంచి మాకు సంప్రదాయంగా వస్తుంది, పూర్వీకుల నుంచి ఆచారంగా వస్తుంది, కాబట్టి మేము ఈ ఫోటో కొన్ని తరాల నుంచి పెట్టుకున్నాము అనేటువంటిది వాళ్ళు తీయకుండా ఉంటారు. అదొక సెంటిమెంట్గా వాళ్ళు ఇదవుతూ ఉంటారు. కానీ చిరిగినవి లేదా భిన్నమైనటువంటివి చిత్రపటాలు కావచ్చు, విగ్రహాలే కావచ్చు, కొన్ని కళ వెళ్ళిపోతుంది, వాళ్ళు కడగగానే ముఖంలో మొత్తం కోల్పోతుంది, తర్వాత తుడిచి ఆ చిత్రపటం చిరిగిపోతుంది, లేదా ఈ మధ్యకాలంలో మనకు ఫ్రేమ్లు కట్టిస్తున్నారు, పెద్ద అద్దాలు పగిలిపోయినటువంటి ఫొటోస్ కూడా పెడుతూ ఉన్నారు. అట్లాంటివి ఉండడం ఇబ్బందికరమైనటువంటివి. అట్లా జరిగితే ఏం చేయాలంటే వాటిని తీసుకెళ్ళిపోయి జీవనదిలో కలిపేసి రావాలి. మామూలుగా మన ఊర్లలో ఉన్నటువంటి బావుల్లో, చెరువుల్లో కాకుండా జీవనదులు, గంగా, యమున, కృష్ణ, గోదావరి ఇట్లాంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటిలో కలిపేసి రావడం ఉత్తమం. అలాగే గురుగారు, వెండి విగ్రహాలు చిన్న చిన్నవి ఉన్నప్పుడు పూజ గదిలో అవి నల్లగా అయిపోయి ఉంటాయి, ఎప్పటివో అయినా కూడా అవి నల్లగా అయిపోయి ఉంటాయి, అలా ఉంచొచ్చా గురుగారు? దాన్ని శుభ్రంగా మనం ప్రతిరోజు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. విగ్రహము ఉన్నది అంటే ప్రతిరోజు దానికి అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత శుభ్రంగా కడిగి తుడుచుకోవాలి. ఒకవేళ అట్లా నల్లగా అయినప్పుడు ఏం చేయాలి అంటే చింతపండు పెట్టి చేస్తే దాని శుభ్రంగా అవుతుంది, లేదా పీతాంబరి పౌడర్ ఉంటుంది, దాంతో శుభ్రం చేసుకుని చక్కగా జీవకళ ఉట్టిపడేట్టుగా మనం విగ్రహాన్ని చూసుకోవాలి. ఏ రకంగా? ప్రతిరోజు మనం లేచిన వెంటనే అదే శరీరంతో బయటికి వెళ్ళలేం కదా. మనం ముఖం కడుక్కుంటాము, స్నానం చేస్తాం, శుభ్రంగా చక్కగా వస్త్రాలు అలంకారం చేసుకుంటాం. అట్లా మనం ఎలా ఉంటామో దేవతల్ని కూడా ఆ రకంగా చూసుకోవాలి, అంత శుభ్రంగా చేయాలి. అంటే మామూలు నీళ్ళతో అభిషేకం చేసినప్పటికీ నల్లగా అయిపోయినప్పుడు దాన్ని వారంలో ఒక రోజు, ప్రతిరోజు అట్లా శుభ్రం చేసుకోవడం సాధ్యం కాదు కాబట్టి వారంలో ఒక రోజు వాటి కోసం కేటాయించుకోవాలి. ఒక అరగంట, గంట సేపు కేటాయించుకొని వాటిని శుభ్రం చేసుకొని ఈ చింతపండు కానీ, పీతాంబరి పౌడర్ కానీ, ఇట్లాంటి శుభ సూచనలు ఇచ్చేటువంటి, సంకేతాలు ఇచ్చేటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో వాటితో శుభ్రం చేసుకోవాలి. మనం పూజ గదిని ఏర్పాటు చేసుకునేటప్పుడు మనం ఎలాంటి నియమాలు పాటించాలి గురుగారు? పూజా గదిని సహజంగా తూర్పు వైపు గది ఉండాలి, దేవుడు పడమర ముఖంగా ఉండాలి, మనము తూర్పు ముఖంగా ఉండి పూజ చేసుకునేట్టుగా ఉండాలి. ఈ కాలంలో ఏమైందంటే అపార్ట్మెంట్స్ వచ్చేసాయి, కూర్చోవడానికి కూడా సాధ్యం కానటువంటి స్థలాలు ఉన్నాయి. కొంతమంది ఏం చేస్తారు, వంట రూమ్లోనే పైన ఒక షెల్ఫ్ పెడతారు, అది పూజా నిమిత్తం. కానీ అక్కడ మనం కూర్చొని పూజ చేయగలుగుతామా? చేయలేము. అట్లా అందరికీ అటువంటి అవకాశాలు ఉండవు. అపార్ట్మెంట్లలో ప్రస్తుత కాలంలో ఎస్ఎఫ్టీ తక్కువగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తున్నారు, పడమర వైపు ఇంటికి నైరుతి మూలలో కూడా, లేదా వంట రూమ్లో నైరుతి మూలలో కూడా దేవుడి కోసం ఒక గూడు కేటాయిస్తున్నారు. అప్పుడు ఏమవుతుంది, మనము పడమర ముఖం చేసి పూజ చేయాల్సి వస్తుంది. పడమర వైపు ఆచమనం చేయకూడదు, తిరిగి దక్షిణం వైపు తిరిగి ఆచమనం చేయకూడదు. మనం ఆచమనం లేనిది పూజ చేయకూడదు. తూర్పు ముఖంగా కూర్చొని ఆచమనం చేయాలి, సంకల్పం చేయాలి, లేదా ఉత్తర ముఖంగా కూర్చొని ఆచమనం, సంకల్పం చేసుకోవాలి. అట్లా చేసుకున్న తర్వాత మనము పూజ చేస్తున్నాము అంటే ప్రశాంతమైనటువంటి చిత్తంతో చేయాలి. వేరే ఆలోచనలు లేకుండా, ఒత్తిడి లేకుండా, ఇట్లాంటివి లేకుండా పూర్తిగా భగవంతుడి మీద మాత్రమే దృష్టి పెట్టి మనం ఆ పూజ చేసుకోవడం ద్వారా ఆ పూజ సంపూర్ణంగా ఫలిస్తుంది. దేవతలు ఏం చెప్పారు అంటే,
నువ్వు ఎన్ని ఆడంబరాలు చేసావు, ఎంత ఆర్భాటంగా చేసావని కాదు. పత్రం పుష్పం ఫలం తోయం. పత్రము అంటే ఆకులు, ఫలములు అంటే పండ్లు, తోయము అంటే నీరు, పుష్పం అంటే పువ్వులు. వీటితో పాటు నాకు ఇవన్నీ సమర్పించినా కూడా భక్తి శ్రద్ధలు అధికంగా ఎంత ఎక్కువగా పెడితే నేను నీకు అంత ప్రసన్ననవుతాను అని చెప్తాడనమాట. కాబట్టి అవి చేయకుండా ముందు శ్రద్ధా భక్తి సమన్వితుడై వీటిని అర్చిస్తే స్వామివారు తృప్తి చెందుతాడు. అలాగే గురుగారు పూజ గదిని ఏర్పాటు చేసేటప్పుడు చాలామంది ప్రతిరోజు అలంకరణ కోసం తాజా పువ్వుల్ని పెట్టలేరు కాబట్టి ప్లాస్టిక్ పువ్వులు ఇవన్నీ డెకరేషన్ కోసం పెడుతూ ఉంటారు. ఇలా పెట్టొచ్చు గురుగారు? అది మహాదోషపూరితమైనటువంటిది. పుష్పము అంటే ఏ రోజుకు ఆ రోజు వికసించినటువంటిదే మనకు వాడాలి. మరునాడు వాడగలిగేది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం బిల్వదలం మాత్రమే. బిల్వదలం మాత్రమే తర్వాత కూడా వాడవచ్చు. ఒకసారి వాడింది మళ్ళీ వాడవచ్చు. ఒకవేళ మనకు ప్రతిరోజు తాజా దళాలు దొరుకుతున్నాయంటే అవి కూడా తాజా దళాలే తీసుకొని రావాలి. ప్లాస్టిక్ పూలు పెట్టేటైతే భగవంతుడుగా మనకు అటువంటి ఆశీస్సులు ఇస్తాడు. అంటే భగవంతునికి కాదు గురుగారు, మామూలుగా పూజ రూమ్ డెకరేషన్కి వాడుతూ ఉంటారు కదా, ఇట్లా పెట్టొచ్చా అని? డెకరేషన్కి అనేది పూలమాలలు లేదా మామిడి తోరణాలు వాడుకోవాలి. ప్రస్తుత కాలంలో అవి కోల్పోయారు. వాటిలాగా డిజైన్గా ఉన్నటువంటివి వచ్చేసాయి. అవి వాడడం అయితే ఉత్తమం అయితే కాదు, అధమం. పూజ గదిని ఎలా నిర్మించుకోవాలి, అలాగే పూజ దేవుని పటాలు ఎలా పెట్టుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. శుభం. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.